అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గూగుల్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే డింపుల్ పాప సరదాగా బయటికి తీసుకెళ్ళమని గోల్ చేసింది. సరే ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించి సరే ఎక్కడో చోటికి వెళ్దాంలే, పార్కుకి కానీ అలా వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు దారిలో విశాల్ మార్ట్ కనిపించింది అనమాట. సో అనుకున్నది ఒకటి అయినది ఒకటి. పిల్లల్ని ఆడిపించుకోవడానికి వెళ్ళాము. మొత్తానికి మా ఆయనకైతే బ్యాండ్ అయిపోయింది. ఏమేమి కొన్నామో చూపిస్తున్నాను. పాపకి వెళ్ళంగానే ఇది కనిపించింది అనమాట, బాక్సింగ్ సెట్. ఎప్పటి నుంచో వాళ్ళ డాడీ బాక్సింగ్ సెట్ తీసుకొస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ అక్కడ చూసేటప్పటికి ఇంకా డింపుల్ పాప గోల్ చేసింది కావాలి అని. ఇంక సరేలే అని చెప్పి దానికోసం బాక్సింగ్ సెట్ కొనేసాడు. నెక్స్ట్ ఇవాళ ఇంకా ఏమేమి కొన్నాను అనేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మన బుడ్డి బాబుకి బుల్లి చెప్పులు, షూస్ టైప్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, జీన్స్ కలర్ వస్తుంది కదా, జీన్స్ ప్యాంట్, బాయ్స్ జీన్స్ ప్యాంట్ కలర్ అలా అనమాట, బ్లూ కలర్. ఇక్కడ వచ్చేసి దీనిపైన క్యూట్ అని రాసింది. ఇదిగోండి చూడండి, క్యూట్ అని రాసింది. నాకైతే భలే నచ్చాయి. చిన్నగా చిన్నపిల్లల చెప్పులు భలే ఉన్నాయి కదా. వాడి కాలుకి కూడా వేసి చూసాము, భలే అనిపించినాయి, చాలా బాగున్నాయి. ఇవి కాస్ట్ వచ్చేసి 179 రూపీస్ ఇవి కాస్ట్ వచ్చేసి. అండ్ ఇది బాక్సింగ్ సెట్ వచ్చేసి కాస్ట్ 299 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి డింపుల్ పాపకి అస్సలు స్టైల్ అనమాట. బయటికి వెళ్తే అసలు దాన్ని మేము అస్సలు కంట్రోల్ చేయలేము. ఇది కొనింది పెట్టుకుంటున్నాను. నాకు కూడా భలే సరిపోయినాయే. ఈ స్పెట్స్ నాకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒకటి కొన్నాం స్పెట్స్. ఇది కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పడింది ఈ స్పెట్స్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎప్పటి నుంచో కొంచెం చిన్న బాండీలాగా ఉంటే బాగుండు అని చెప్పి చూస్తున్నాను. సో ఇది కనిపించింది అనమాట, చిన్నగా బుజ్జిగా భలే బాగుంది. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 69 రూపీస్ పడింది. అంటే చిన్నగా కొంచెం పప్పుల్లోకి అలా కొంచెంగా తాలింపు వేసుకునేటప్పుడు అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. పట్టుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్నాము, హ్యాండ్ ఫ్యాన్స్, పిసిన్ కర్రలు అంటారు కదా అవి. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది ఏమి ఉండకూడదని చెప్పి ఇవైతే తీసుకున్నాము. 2 తీసుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేసి ఇది కాస్ట్ ఇది ఒకటి 30 రూపీస్ పడింది. చాలా బాగుంది కూడా, చక్కగా ఇసురుకోవచ్చు, గాలి భలే వస్తుంది, చాలా బాగుంది. అంటే చిన్నపిల్లడు ఉన్నాడు కదా, కొంచెం ఇబ్బంది పడకూడదని చెప్పి తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుంది డింపుల్ పాప. అక్కడ విశాల్ మార్ట్లోనే తీసుకొని ఓపెన్ చేసేసి తినేసింది. లాస్ట్ బిల్ ఇచ్చేటప్పుడు ఇది కూడా బిల్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్నగా అంటే ఏమన్నా కర్రీస్ కానీ అట్లా మిగిలిన చిన్న బౌల్స్లోకి తీసి పెడతానికి బౌల్స్ లేమన్నమాట. సో అందుకని బౌల్స్ తీసుకుందామని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, 1 2 3 4 బౌల్స్ వచ్చినాయి. స్పూన్స్ కూడా 4 స్పూన్స్ వచ్చినాయి. ఇది కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పడింది మొత్తం. ఇది సెట్ వచ్చేసి 79 రూపీస్ పడింది. నాకు ఎందుకో బాగానే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చిన్న బౌల్సే. ఇది చూడండి 1 2 3 4 5 6 టోటల్గా 6 వచ్చినాయి అనమాట. ఇవి కూడా అంటే కలర్స్ నేను ఇందాక చూపించింది ఇది సేమ్ కలర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్స్ కూడా ఉన్నాయి, దీనిలో రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇది కాస్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ 79 రూపీసే పడింది. సో తక్కువగా అనిపించింది, మనకు కొంచెం ఇంట్లోకి పనికొస్తాయిలే అని చెప్పి ఇది తీసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి బొడ్డోడు ఏడుస్తూ ఉన్నాడనమాట. సో వాడికి కొంచెం గిలకాయ టైప్ సౌండ్ వచ్చేవి అయితే బెటర్ కదా. ఇంకోటి చూసాము, పీపీ అని నొక్కితే పీపీ అని సౌండ్ వస్తుంది కదా, పీపీ బొమ్మలు. సో అవి చూసాము. ఎందుకు వాటికన్నా కానీ ఇవి బెస్ట్ అనిపించింది. అవి రేటు చూస్తే రేటు కూడా ఎంతో చాలా ఎక్కువ అనిపించింది. సో వాటికన్నా ఇదైతే కొంచెం చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చక్కగా అంటే చేతితో పట్టుకోవడానికి కూడా బాగుంటుంది వాడికి కూడా ఇలా ఆడుకోవడానికి. సో నాకు ఎందుకో ఇవి బాగా అనిపించినాయి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, నాకు ఎందుకో ఇవి బాగా అనిపించినాయి అనమాట. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ పడింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎట్లాంటిదంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇట్లా పైకి లేపంగానే ఇట్లా లెగుస్తుంది అనమాట. స్ట్రా వస్తుంది ఇక్కడ, స్ట్రాతో తాగడమే. చిన్నపిల్లలకి, డింపుల్ పాపకి యూజ్ అవుతుంది, అట్లనే మా చిన్న బాబుకి కూడా బాగుంటుందిలే అని చెప్పి ఇది ఎందుకో చూడంగానే క్యూట్గా అనిపించింది. నాకు ఇదే నచ్చింది. సర్లే అని చెప్పి ఇది మా వారికి వెళ్ళి చూపిస్తుంటే నాకన్నా ముందు డింపుల్ పాప కూడా వెళ్ళి చూసి చక్కగా మెల్లో వేసుకొని తెచ్చుకొని ఉందనమాట. అది కూడా సేమ్ కలర్. అక్కడ ఇది ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. సో మా వారు చూడంగానే అబ్బా తల్లి కూతురు ఇద్దరిది సేమ్ టేస్ట్ అని చెప్పారు. నాకు భలే అనిపించింది ఇదొకటి. ఇది కాస్ట్ చెప్పాలంటే ఇది కూడా కాస్ట్ 149 రూపీస్ అండి. కాదు 149 రూపీస్, కానీ మనకు వచ్చేసి ఆఫర్లో 60 రూపీస్కి వచ్చింది అనమాట. సో 60 రూపీస్ పడిందండి కాస్ట్. బాగుంది బాటిల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇక్కడ ఏమన్నా అక్షింతలు వేసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనం దీపం పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి కడ్డీలు, పూజ గది కడ్డీలు మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే భోగి పళ్ళు పోసేటప్పుడు కానీ, చిన్నపిల్లలకి ఇంకేమన్నా చిన్న చిన్న బర్త్డేస్ పార్టీస్ కూడా చేసుకుంటాం కదా, బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి ఇదిగోండి, కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ పడింది. ఇది కూడా నాకు రీజనబుల్ కాస్టే అనిపించింది. మరి ఇక్కడ మధ్యలో చక్కగా వినాయకుడు వచ్చాడు, మధ్యలో చక్కగా వినాయకుడు బొమ్మ ఉంది, చుట్టూరునేమో ఇవి ఉన్నాయి, చుట్టూరు గుర్తులు ఉన్నాయి. బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తినేవి చాకో పైస్, డోరా కేక్స్ అంటారు కదా అవన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాము, డోరా కేక్స్. ఇది ఎంత పడింది? ఇది 90 రూపీస్ పడింది. ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంట్లో జీలకర్ర పొడి లేదనమాట. సో అందుకని జీలకర్ర పొడి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా కాస్ట్ 100 రూపీస్ పడిందండి. ఇది ఓరే నాయన, ఇది ఒక్కటి 100 రూపీస్ అంట. జీరా పౌడరు ఏందో మరి అంత స్పెషల్. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. ఎన్ని గ్రామ్స్ అంటే ఎన్ని గ్రామ్స్ చెప్తాను. 100 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 టాప్స్ అయితే తీసుకున్నానండి. ఇవి తక్కువే, 500కి 2 టాప్స్ అనమాట. సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సరే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు పనికి వస్తాయిలే అని చెప్పి ఇవి తీసుకున్నాను. తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి కాలర్ టైప్ అనమాట. ఇదిగోండి కాలర్ వచ్చింది కదా, కాలర్ టైప్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇవి కట్స్ వచ్చినాయి, సైడ్ కట్స్ వచ్చినాయి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. సింపుల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటాయిలే అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ పైన వచ్చేసి బటన్స్ వచ్చినాయి.
అంటే మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఫీడింగ్ టాప్స్ తక్కువే ఉన్నాయి, 2 టాప్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే మ్యాక్సిమం ఆ 2 వేస్తున్నాను. సో అందుకని ఇది కూడా బాగుంటుందని చెప్పి 2 సైడ్స్గా పనికి వస్తుంది కదా, ఫీడింగ్కి ఇవ్వడానికి పనికి వస్తుంది, ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాలర్ టాపే. ఇది కూడా కాలర్ టాపే, కాకపోతే ఇక్కడ బటన్ వస్తుంది చూడండి. ఇదిగోండి, ఇది కూడా కాలర్ టాపే, కాకపోతే ఇది ఒక మోడల్ అనమాట. ఇక్కడ బటన్ వస్తుంది మనకు కాలర్ దగ్గర బటన్ వస్తుంది అనమాట. సో కింద అంతా నార్మల్గా బటన్స్ వచ్చాయి చూడండి. ఇదన్నమాట టాప్. కొంచెం లైట్ కలర్స్లోనే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నాకు ఎక్కువ శాతం అన్నీ డార్క్ కలర్సే ఉన్నాయి. ఎందుకో లైట్ కలర్స్ తీసుకోవాలనిపించి లైట్ కలర్స్ తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి 500కి 2 టాప్స్ అనమాట. సో బాగా అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో సాల్ట్ అయిపోయిందని చెప్తే మా వారు నార్మల్ సాల్ట్ వద్దు, ఇది ట్రై చేద్దాము రాక్ సాల్ట్ అని చెప్పి ఇది తీసుకుందామన్నారు. సరే అని చెప్పి ఇది తీసుకున్నాను. కానీ బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. నేను టేస్ట్ చేసి బాగుంటే కనుక మీకు కూడా చెప్తాను. ఇది కాస్ట్ వచ్చేసి ఇది 1 kg ఉంది, 120 రూపీస్ పడిందండి. నార్మల్ సాల్ట్ అయితే 10 రూపీస్ ఎంతో తక్కువే కదా, ఇదేంటో రాక్ సాల్ట్ 120 రూపీస్ అంట. ఇప్పుడు ట్రై చేస్తాం, బాగుంటే మళ్ళీ తీసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ టైం నార్మల్ సాల్టే వాడతాము. ఇది ఒకటి తీసుకున్నాము. ఇంతేనండి, ఇదే లాస్ట్ వన్. లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ డింపుల్ పాపే, ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసేది డింపుల్ పాపే. నేను కూడా తీసుకుంటానులే తినేవి, కానీ మనం ఇట్లాంటివి కాదు, మనం వేరే అనమాట. ఇంకోసారి నేను తినేవి తీసుకునేటప్పుడు నేను తీసుకునేవి కూడా మీకు చూపిస్తాను. ఇదండి, చూసారు కదా, మొత్తానికి ఇట్లా అయితే షాపింగ్ అయితే పూర్తయిపోయింది. నేను తీసుకుంది అయితే ఇవి చూసారు కదండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.